శ్రీమాత్ర నమః. మనీ ప్లాంట్ని పెంచే విషయంలో ఈ పొరపాట్లను అస్సలు చేయకండి. మనీ ప్లాంట్ ఈ మొక్క గురించి అందరికీ తెలుసు. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం ఇప్పుడు ఈ మొక్క అందరి ఇళ్లలోనూ ఉంటుంది. ముఖ్యంగా ఈ మొక్కను ఆర్థిక స్తోమత కోసం, అందం కోసం పెంచుకుంటున్నారు. ఇంట్లో సులభంగా పెంచుకోదగిన వాటిలో ఈ మొక్క కూడా ఒకటి. ఈ మొక్క చిన్న చిన్న కుండీల్లో కూడా సులభంగా పెరుగుతుంది. పెద్దగా సంరక్షణ కూడా అవసరం లేదు. చాలామంది ఈ మొక్కను అదృష్టంగా భావిస్తారు. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని భావిస్తారు. అందరి ఇళ్లల్లోనూ ఈ మొక్క అంత సులభంగా పెరగదు. కొందరి ఇళ్లల్లో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకపోయినా పెరుగుతుంది. ఈ మొక్కను పెట్టే విషయంలో కూడా కొన్ని వాస్తు దోషాలు ఉంటాయి. వీటిని పాటిస్తే ఇంట్లో కూడా పలు సమస్యలు పోతాయి. మరి మనీ ప్లాంట్ నాటేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎలా చూసుకోవాలి అనే విషయాలను ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, ఈశాన్యంలో పెట్టకూడదు. చాలామందికి తెలియక మనీ ప్లాంట్ని ఎక్కడ పడితే అక్కడ పెడుతుంటారు. ఇది చాలా తప్పని వాస్తుశాస్త్రం చెప్తుంది. మనీ ప్లాంట్ను ఈశాన్య దిశలో నాటకూడదు. ఈ దిశలో పెట్టడం వల్ల ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి, ప్రతికూల పరిస్థితులు నెలకొంటాయి. ఆగ్నేయంలో ఉంచాలి. మనీ ప్లాంట్ని ఆగ్నేయ దిశలో ఉంచడం వల్ల చాలా మంచిది. ఈ మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి మనీ ప్లాంట్ తీగలు కింద తాకకుండా చూడాలి. ఎందుకంటే ఈ మొక్క తీగలు రూపంలో ఉండి చాలా వేగంగా పెరుగుతుంది. అదేవిధంగా ఈ మొక్క ఎల్లప్పుడూ ఆకుపచ్చగా ఉండేలా చూసుకోండి. ఎండిపోకుండా చూడండి. కొందరి ఇళ్లల్లో ఈ మొక్క పెరగదు, అలాగే ఎండిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ మొక్క ఎండిపోకుండా జాగ్రత్తలు పాటించండి. మనీ ప్లాంట్ ఎండిపోతే ఆర్థిక సమస్యలు తలెత్తుతాయని భావిస్తారు. అలాగే ఎండిన ఆకులను కూడా ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. ఇంటి లోపల పెంచుకుంటే బెటర్. మనీ ప్లాంట్ పెరగడానికి పెద్దగా సూర్యరశ్మి అవసరం లేదు. ఇంట్లో కూడా సులభంగా పెరుగుతుంది. కాబట్టి ఈ మొక్కను ఎక్కడైనా పెంచుకోవచ్చు. ఈ మొక్కకు ఎండ ఎక్కువగా తగిలితే ఎండిపోయే ప్రమాదం ఉంది. ఎదుగుదల కూడా ఉండదు. మనీ ప్లాంట్ని ఇతరులకు ఇవ్వకూడదు. మనీ ప్లాంట్ని ఇతరులకు స్వయంగా ఇవ్వకూడదు. అలా చేస్తే శ్రేయస్సు తగ్గడంతో పాటు చేసిన పుణ్యాలు కూడా దూరం అవుతాయని నిపుణులు చెప్తున్నారు.